పందెం కోళ్లను కళ్ళ ఎదుటనే ముగ్గురు దొంగలు ఎత్తుకు వెళుతూ ఉంటే ఆవేశం తట్టుకోలేకపోయింది ఓ మహిళ. పంట పొలాలను, కంప చెట్లను లెక్క చేయలేదు. ముగ్గురు దొంగలను వెంటాడింది. ఇద్దరు పరారు కాగా ఒకరిని పట్టుకుని ఆటోకు కట్టేసింది. అనంతరం పోలీసులకు అప్పగించింది. నంద్యాలలోని పొన్నపురం కాలనీలో కోళ్ల ఫామ్ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది రమాదేవి. ఇటీవల ఫారంలోకి కొన్ని పందెం కోళ్లను తెచ్చుకున్నారు ఆమె. అయితే మధ్యాహ్నం పూట భోజనం చేశాక కాసేపు కునుకు తీసింది రమాదేవి. పందెం కోళ్లపై కన్నేసిన ముగ్గురు దొంగలు ఇదే అదనుగా భావించారు. వాటిని ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించారు. కోళ్ల అరుపులు విని నిద్రలేచింది యజమాని. దొంగల్ని పట్టుకునేందుకు వాళ్ల వెంట పడింది. ఆమె చేతికి చిక్కకుండా పంట పొలాల్లో, కంప చెట్టల్లో పరిగెత్తారు ముగ్గురు దొంగలు. అయినా భయపడలేదామె. ఆ ముగ్గురిని వెంటాడింది. అందులో ఇద్దరు కోళ్లను వదిలేసి పారిపోగా ఒకడు మాత్రం రమాదేవి చేతికి చిక్కాడు. ఆగ్రహం తట్టుకోలేక దొంగను చితకబాదింది ఆ మహిళ. ఇంటి దగ్గరకు లాక్కొచ్చి ఆటోకు కట్టేసింది. దీంతో ఆమె ధైర్య సాహసాలను అభినందించారు స్థానికులు. ఆ తర్వాత పోలీసులకు కాల్ చేసి దొంగను అప్పగించింది రమాదేవి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.